ఉత్తరప్రదేశ్ సైబాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం 300 మురికివాడలు అగ్నికి ఆహుతి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫైర్ మాన్సాస్ భూములపై విజయసాయి కన్నేశారమన్న రఘురామరాజు విశాఖ జిల్లా ఉద్యోగులతో సమావేశమైన ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విశాఖ నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏ ఇవ్వాలని వినతి యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మీడియా సమావేశం నూతన రైతుకు చట్టంకు వ్యతిరేకంగా 2 కోట్ల రైతుల సంతకాలతో రాష్ట్రపతిని కలుస్తామని వెల్లడి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా ఒక చిన్నారి మృతి 9 మంది గాయాలు ఇక సినీ నటుడు రాజశేఖర్తో పాటు ఆయన భార్య పిల్లలు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే ఆయన భార్య పిల్లలు కోలుకున్నప్పటికీ రాజశేఖర్ త్వరగా కోలుకోలేకపోయారు హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఐసీయూలో ఆయన చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన భార్య జీవిత మాట్లాడారు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని ఆయన త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు సిటీ న్యూరో సెంటర్ వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని దీంతో రాజశేఖర్ విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారని ఆమె తెలిపారు రాజశేఖర్ త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వస్తారని చెప్పారు అయితే రాజశేఖర్ వెంటిలేటర్ మీద ఉన్నారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు రాజశేఖర్ అసలు ఎప్పుడు వెంటిలేటర్ మీద లేరని వివరించారు ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించినప్పటికీ వెంటిలేటర్ మీద మాత్రం లేరని చెప్పారు ఆయనకు నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించారని వివరించారు తమ స్నేహితులు శ్రేయాభిలాషుల అభిమానులు చేసిన ప్రార్థనల వల్లే ఆయన కోలుకుంటున్నారని ఆయన త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్పారు అంటే ఆయన చాలా క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళారు డెఫినెట్గా చాలా సీరియస్ స్టేట్ నుంచి బయటకు వచ్చారు కానీ బట్ వెంటిలేటర్లో లేరు నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ అని బయట ఎక్స్టర్నల్ సపోర్ట్ ఆఫ్ ఆక్సిజన్తోనే ఆయన ఉన్నారు ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆక్సిజన్ సపోర్ట్ తగ్గిస్తూ ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది త్వరలో ఆయన ఐసీయూ నుంచి బయటకు వచ్చేస్తారు ఈ సిచ్యువేషన్ ఈరోజు మేము ఇలాగైతే ధైర్యంగా మీ అందరి ముందు వచ్చి నేను మాట్లాడగలుగుతున్న దానికి కారణం ఫ్రెండ్స్ వెల్ విషర్స్ కొలీగ్స్ ఫ్యామిలీ ఎస్పెషలీ ఫ్యాన్స్ ఎంతోమంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడ్డ ఘటనలో 9 మంది గాయాలు కాగా ఓ చిన్నారి మృతి చెందింది క్షతగాత్రులను ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు వీరంత రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ వాసులుగా పోలీసులు తెలిపారు యాదగిరిగుట్ట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు ప్రమాదానికి డ్రైవర్ మద్యం సేవించి ఉండడమే కారణమని అన్నారు పోలీసులు అన్నా ఊదిపించిరా ఆయనకి అధికారులు అక్రమంగా పేదల ఇల్లు కూల్చివేయడా నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వాసితులను జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పరామర్శించారు వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఖమ్మం నగరంలోని వేణుగోపాల్ నగర్లో గత 40 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న పేదల ఇల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా కూల్చివేయడం బాధాకరమని ఆయన అన్నారు వారికి ప్రత్యామ్నాయం చూపాలని లేని పక్షంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు రుద్ర ప్రదీప్ కార్యదర్శి వేల్పుల సురేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారికి మద్దతుగా రావటం పేదవాడికి పోయిన కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి పేదవాడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడ ప్లేస్ లేనటువంటి పేదవాళ్ళు కొంతమంది స్థలాలు ఏదో ఏర్పాటు చేసుకుంటే 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కూల్చి ఈరోజు దారుణంగా పేదవాడిని నెవరు కొడుతున్నారు రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి చెప్తా ఉన్నాం పట్టణంలో ప్రతిరోజు కూడా ఈ కార్పొరేటర్లకు కానీ స్థానిక మంత్రి గారికి కానీ పేదవాడి ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారు దానికి పోలీసులు వంతబాడటం వారికి మద్దతుగా రావటం పేదవాడికి పోయిన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం శాఖపురంలో అమానుష ఘటన చోటు చేసుకుంది 13 ఏళ్ల బాలికపై 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ మృగాడు
గర్భం దాల్చడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మండలంలోని మాచి ప్రజాప్రతినిధి వద్ద 3 ఏళ్లుగా బాలిక తల్లిదండ్రులు పాలేరుగా జీవనం సాగిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి వద్దే డ్రైవర్గా పనిచేస్తున్న శాఖపురం గ్రామానికి చెందిన ఏర్పుల రమేష్ బాలికను బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షల్లో గర్భవతిగా నిర్ధారణ కావడంతో అవాక్కైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. చూడగానే మేము వెంటనే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి సిడిపిఓ మరియు సూపర్వైజర్ స్పందించి ఈ శాఖాపురం గ్రామానికి రావడం జరిగిందండి. ఆ తర్వాత తల్లిదండ్రులను తర్వాత ఆ పాపను కూడా ఏ విధంగా జరిగిందనేది విషయము విచారణ చేసినాము. ఆల్రెడీ వాళ్ళు నిన్ననే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిపోయింది. ఆ తర్వాత పాపకి ఏ విధంగా జరిగిందని చెప్పి మేమంతా కూడా వివరణ తీసుకున్నాం. దీని మీద మేము పై అధికారులకు తెలియజేస్తామండి. తర్వాత పాపకి ఎలాంటి న్యాయం చేయాలనేది సహకారాలు ఏముంటాయి అనేది మేము అధికారులు తెలియజేసి ఆ పాపని సేవ్ చేసే విధంగా చేస్తాము. మాది నేతాపురం దంచింతండ సార్ కాడ జీతం ఉంటున్నాం. హనుమంతరావు సార్ కాడ జీతాలు ఉంటున్నాం. మా తండ దంచింతండ నేతాపురం దంచింతండ నుంచి జీతాలకి వస్తే అమ్మాయికి అన్యాయం చేసిండు. నాకైతే దగ్గరోడు కాడు, ఆయన మా బంధువులు కాడు. అన్యాయం జరిగింది. ఏదైనా సాయం కావాలి, అయితే చేయాలి. మాకైతే అన్యాయం జరిగిన దానికి మాకు న్యాయం చేయాలి. వెంకటేష్, మా చెల్లెలకి అన్యాయం జరిగినందుకు నేను మాట్లాడుతున్నాను. మా బాబాయ్ 3 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి జీతం చేస్తుండు. ఆయనకి ఏది తెలియదు. మేము పేదరికోళ్ళం. మాది బంజారా ఎస్టీ. చిన్న పాప మైనర్ అమ్మాయి స్కూల్కి వెళ్తున్నాగా అమ్మాయిని పైసల ఆశతో పాల్గొని అమ్మాయిని గర్భవతి చేసి కించపరిచి ఏదైనా తల్లిదండ్రులు చెప్తే చంపుతా అని చెప్పేసి కత్తితోటి బెదిరించడం జరిగింది. 11/2020 నాడు నడుమూరు మండలం శాఖాపురానికి చెందిన ఓ మైనర్ బాలికని ఓ వ్యక్తి బాడీ చేసి గర్భం దాల్చడానికి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అందింది. వెంటనే ఆ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమ్మీడియట్గా బాలికని హాస్పిటల్ వైద్య పరీక్షలు చేయించగా ఆ వైద్య పరీక్షలో బాలిక ప్రెగ్నెంట్ అని తేలింది. అటు వ్యక్తి శాఖాపురం చెందిన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానం సత్ఫలితాలనిచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సిసిఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానం దేశంలోనే ఓ నూతన అధ్యాయానికి నాంది పలికిందన్నారు. ఈ ఏడాది 2,54,150 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేపట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. 6 కాలం శ్రమించి పండించిన పంటలను విక్రయించే క్రమంలో రైతులు దళారుల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకు భారత పత్తి సంస్థ కొనుగోలు ప్రారంభించిందని రైతులు పత్తిని ఈ కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఉపయోగించుకోవాలని మా చిన్న ఇంగ్లీష్ మీకు ఎప్పుడు కోఆపరేషన్ ఉంటాయని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్క క్లస్టర్ వేదిక మన నిర్ణయం చేస్తున్నాం. ఆ రైతు వేదిక దగ్గర ఈ క్లస్టర్ కూడా పెట్టాం. చాలా మంది రైతు ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడ వచ్చి అది ఎక్కువ ఉన్నప్పుడు తీసుకొచ్చినా మీకు నష్టం అవ్వడం అవకాశం ఉంది. చాలా బాగా చేశారు. ఈసారి కూడా కార్మికులు అందరికీ గవర్నీలు పెద్దలు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పిఎస్ పరిధిలోని బాటసింగారం వద్ద హైదరాబాద్కు స్కూటీపై వస్తున్న వ్యక్తిని వెనకాల నుండి అతివేగంతో కారు ఢీకొన్న ఘటన వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. చనిపోయిన వ్యక్తి గుర్రంగూడ నివాసిగా గుర్తించారు పోలీసులు.
చైతన్యపురి బాబు కాంప్లెక్స్ వద్ద గత నెల రోజుల నుండి బీజేపీ రంగారెడ్డి జిల్లా స్పోక్స్ పర్సన్ నీరంకి రవి ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్, ఎస్సీ మోర్చా నాయకులు హరిబాబు, కృష్ణప్రకాష్, స్థానిక బీజేపీ నాయకులు మహేష్ కుమార్, నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీరంకి రవి మాట్లాడుతూ స్థానికంగా ఓటర్ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి మంచి మద్దతు లభిస్తుంది. రానున్న స్థానిక జీహెచ్ఎంసీ మరియు ఎన్నికల్లో బీజేపీని గెలుపుబాటలో తీసుకుపోవడానికి కార్యకర్తలతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. నీరంకి రవి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క ఎమ్మెల్సీ ఎన్యూమరేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని విద్యావంతులైనటువంటి పట్టభద్రులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని, ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచివారు చట్టసభలకు ఎన్నికయ్యే విధంగా మనమంతా ఓటు చేసే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తూ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే రామచంద్రరావు గారు ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్సీని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని బలపరచడానికి పట్టభద్రులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. గత నెల నుండి రేపు 6వ తారీఖు వరకు ఈ ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని తమ యొక్క ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉంది. ఇంకో ఈ ఫామ్స్ అన్నీ ఉన్నాయి, ఇప్పటి వరకు తీసుకుపోయారు, ఫిలప్ చేసి తీసుకొచ్చి ఇస్తున్నటువంటిది మంచి ఆదరణ కనిపిస్తున్నాం. నా పేరు నీరంకి రవి, చైతన్యపురి డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ఎల్బీనగర్ అసెంబ్లీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నవంబర్ 6 వరకు ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఉంది కాబట్టి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. మేము ఎన్రోల్మెంట్ చేయిస్తున్నాము. అట్లాగే ఇట్లా మేము టెంట్ వేసి అందరికీ ఎక్కువ జరగాలని మేము ఈరోజు ఇక్కడ పొద్దున్న నుంచి కూర్చున్నాము. ఇప్పటికీ 250 అప్లికేషన్స్ తీసుకెళ్లారు. అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఓటు ఎన్రోల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాలని సాయంత్రం 5 వరకు మేము ఇక్కడ ఉంటాము. రేపు మరి చైతన్యపూర్లో మెయిన్ రోడ్ దగ్గర అక్కడ కూడా మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాము. అక్కడికి వచ్చి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన జర్రిగల శ్రీకాంత్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అట్లాగే హరిబాబు గారు, కృష్ణప్రకాష్ గారు, మహేష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మా సర్వే ప్రకారము, అందరి సర్వే, మా ఇంటర్నల్ సర్వే ప్రకారము బీజేపీ జెండా ఎగిరవేస్తున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరప్రదేశ్ సైబాబాద్లో భారీ అగ్ని ప్రమాదం, 300 మురికివాడలు అగ్నికి ఆహుతి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫైర్. మాన్సాస్ భూములపై విజయసాయి కన్నేశారేమన్న రఘురామరాజు. విశాఖ జిల్లా ఉద్యోగులతో సమావేశమైన ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. విశాఖ నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏ ఇవ్వాలని వినతి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మీడియా సమావేశం. నూతన రైతుకు చట్టంకు వ్యతిరేకంగా 2 కోట్ల రైతుల సంతకాలతో రాష్ట్రపతిని కలుస్తామని వెల్లడి. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా, ఒక చిన్నారి మృతి, 9 మంది గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.